వనజాక్షి లాంటి సిన్సియర్ ఆఫీసర్ని మీ ఎమ్మెల్యేలు జుట్టు పట్టుకొని లాగి కొడితే ఇంటికి పిలిచి సెటిల్మెంట్ చేసినందుకు నీకు ఓట్లు వేయాలా? కాల్మనీ సెక్స్ రాకెట్లో ఆడవాళ్ళ జీవితాల్ని కాలరాసిన మీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలని కాపాడినందుకు మీకు ఓట్లు వేయాలా? నారాయణ కాలేజీలో ఆడపిల్లల్ని ఆత్మహత్యలు చేసుకునే విధంగా చేసి ఈరోజు మంత్రి నారాయణని కాపాడుతూ ఆ ఆడపిల్ల ఆత్మ ఘోషించుకునే విధంగా చేసిన నీకు ఓటేయాలా? ఎందుకు ఓటేయాలో నాకు అర్థం కావట్లేదు, చెప్పండి. నిలువున వాళ్ళ అసలు వడ్డీతో సహా ఈనాటికి 22,000 కోట్లుంటే అది మాఫీ చేయకుండా మోసం చేసినందుకు ఓట్లు వేయాలా? ఎందుకు ఓట్లు వేయాలి నీకు చంద్రబాబు నాయుడు అని నేను అడుగుతున్నాను. ఈరోజు ఎంత దురదృష్టం అంటే చంద్రబాబు నాయుడు ఇచ్చింది ఆడవాళ్ళకి 3 ముఖ్యమైనవి. ఒకటి బెల్ట్ షాపుల రద్దు, రెండోది డ్వాక్రా రుణమాఫీ, మూడోది ఆడపిల్లలకి రక్షణ కల్పిస్తాను, ఫోన్ కొడితే 5 నిమిషాల్లో వచ్చి తాట తీస్తాను ఆడపిల్లల్ని ఎవరైనా ఏమన్నా చేస్తే అన్నాడు. అసలు తల్లిదండ్రులు కరాటే నేర్చుకోని అవసరం లేదు, పిల్లల్ని స్కూలు కాలేజ్ దగ్గర వదలాల్సిన అవసరం లేదు, ఆ విధంగా షీ టీంలు పెడతాం. ఆ విధంగా పోలీసు వ్యవస్థలో డీజీపీ డిఎస్పీ రేంజ్లో మహిళల్ని ప్రతి డిస్టిక్లో కూడా మరి ఈ మహిళల కోసం పెట్టడమే కాకుండా వాళ్ళ రక్షణకి అన్ని రకాల చర్యలు తీసుకుంటామన్నారు. కానీ 3 పూర్తిగా ఫెయిల్ అయ్యి ఏ విధంగా మద్యాన్ని ఏరులై పారిస్తూ మహిళల జీవితాలని నాశనం చేస్తున్నారో, డ్వాక్రా అక్క చెల్లెమ్మల రుణమాఫీ చేయకుండా వారి జీవితాల్ని అప్పుల పాలు చేశారో, ఆడవాళ్ళ జీవితాలు రక్షణ లేకుండా 5 ఏళ్ళు 7 ఏళ్ళు 9 ఏళ్ళ ఆడపిల్లల మీద కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే అండదండలతో ఏ విధంగా రేపులు చేస్తుంటే కనీసం వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని శిక్షించకుండా ఉన్న చంద్రబాబు నాయుడికి ఈరోజు మహిళలు ఏ విధంగా ఓట్లు వేయాలి అని నేను అడుగుతున్నాను. మహిళలందరికీ నేను తెలియజేసేది ఒక్కటే, ఈరోజు పోస్ట్ డేటెడ్ చెక్స్తో మిమ్మల్ని మోసం చేస్తున్న చంద్రబాబు నాయుడు నిజంగా మీ మీద ప్రేమ గౌరవం ఉంటే ఈ రోజుటి వరకు ఉన్న 22,000 కోట్లని మాఫీ చేసి అప్పుడు రమ్మనండి, అప్పుడు ఆయన్ని ఆశీర్వదించండి. ఆడపిల్లలకి రక్షణ కల్పించే విధంగా ఆయన చేసిన అన్ని వాగ్దానాల్ని సక్రమంగా అమలుపరిచి ఆడపిల్ల ధైర్యంగా బయటకు వచ్చే పరిస్థితులను కల్పించి మీ దగ్గరకు వచ్చినప్పుడు ఆయన్ని ఆహ్వానించండి, ఆయన్ని ఆశీర్వదించండి. అలాగే బెల్ట్ షాపుల్ని రద్దు చేసి మీ తాలిబొట్లు తెగిపోకుండా చూసే చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు ఆశీర్వదించండి. కానీ ఈరోజు తాలిబొట్లు తెగిపోయే విధంగా చేసుకుంటూ ఆడవాళ్ళ పసుపు కుంకుమను తుడిచేస్తున్న చంద్రబాబు నాయుడిని నమ్మొద్దండి. మీ పసుపు కుంకుమ కలకాలం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మద్యపాన నిషేధాన్ని చేస్తానని మాట ఇచ్చిన జగనన్నని నమ్మండి. ఈరోజు ఫీజు రీఎంబర్స్మెంట్ సరిగ్గా ఇవ్వకుండా పిల్లలు చదువుకునే పరిస్థితి లేకుండా మధ్యలో ఆగిపోయిన చంద్రబాబు నాయుడు పరిపాలనకి ఫుల్ స్టాప్ పెట్టండి. అమ్మఒడి పథకం కింద మీ అందరి పిల్లల్ని మరి స్కూళ్ళకు పంపిస్తే 15,000 మీ అకౌంట్లో వేయటమే కాకుండా మీ పిల్లలు ఏ చదువు చదువుకోవాలనుకున్నా కూడా అదంతా కూడా ప్రభుత్వమే భరించి చదివిస్తాను అని చెప్పిన జగనన్నని నమ్మండి. ఈరోజు 10,000 అంటూ 2,500 కోట్లు ఇస్తున్న చంద్రబాబు నాయుడు అది జరిగితే 2,500 కోట్లే, దాన్ని నమ్మకండి. ఎలక్షన్ టైం వరకు ఉన్న మీ పొదుపు రుణాన్ని మొత్తంగా ఆ రోజుటికి 25,000 కోట్లయితే అది పూర్తిగా మాఫీ చేసి స్వయంగా అక్క చెల్లెమ్మల పేరు మీదే ఇస్తాను అని చెప్పిన జగనన్నని నమ్మండి. ఎందుకంటే ఈరోజు ఈయన గ్రూప్ పేరుతో ఇస్తున్నాడు, ఇండివిజువల్ మహిళ పేరుతో ఇవ్వట్లేదు. ఎందుకంటే గ్రూప్ పేరులో ఇస్తే అది తిరిగి కట్టాలి, దానికి వడ్డీ కూడా మీరు కట్టాలి. అందుకే తీసుకోండి వాడుకోండి అంటున్నాడు, కానీ అది తిరిగి కట్టాల్సిన అవసరం లేదు, దానికి వడ్డీ ఉండదని మాత్రం చెప్పట్లేదు. ఏ విధంగా అయితే బాబు వస్తే జాబ్ వస్తుందని వచ్చిన తర్వాత మిమ్మల్ని మోసం చేశాడో, ఏ విధంగా నేను అధికారంలోకి వస్తే డ్వాక్రా రుణమాఫీ చేస్తానని వచ్చాక ఎగ్గొట్టాడో, ఇది కూడా పోస్టెడ్ చెక్కులు కూడా అంతే. కానీ జగనన్న మాట ఇస్తే మాట మీద నిలబడతాడు, ఆ మాట కోసం ఎంత దూరమైనా వెళ్తాడు, ఎంత కష్టాన్నైనా అనుభవిస్తాడు అనేది ఈ 9 సంవత్సరాల కాలంలో మనం అందరం కూడా కళ్ళారా చూసాం. కాబట్టి మహిళా ద్రోహి, ముఖ్యంగా ఆడవాళ్ళ మాన ప్రాణాలకి రక్షణ లేకుండా నరకాసుర పాలనని పాలిస్తున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఫుల్ స్టాప్ పెట్టండి. ఈ పసుపు కుంకుమ పేరుతో మనని మోసం చేస్తూ సంబరాల పేరుతో వాళ్ళు దోచుకుంటున్న విధానానికి ఫుల్ స్టాప్ పెట్టండి అని అక్క చెల్లెళ్ళకి చేతులెత్తి నమస్కరిస్తూ చెప్తున్నాను. ఎందుకంటే ఇంతవరకు మనం మోసపోయింది చాలు.
మళ్ళీ చంద్రబాబు నాయుడు మాటల్లో పడి మోసపోతే ఈ రాష్ట్రం నాశనం అయిపోతుంది. మీరు మీ పిల్లలు కూడా నాశనం అయిపోయే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే ఉద్యోగాలు రాక పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈరోజు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. డ్వాక్రా మహిళలు కోర్టుకు ఎక్కి ఈరోజు ఎంతో కష్టపడుతున్నారు. ఇవన్నీ మనకు అవసరం లేదు. మన అందరి జీవితాల్లో వెలుగు నింపడానికి, రాజశేఖర రెడ్డి గారి పరిపాలన మళ్ళీ తీసుకురావడానికి జగనన్న మన కోసం వస్తున్నాడు. ఆయన ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా జరగేవి, మీకోసం చేయగలిగినవి, మీ కష్టాలని చూసి అవన్నీ కూడా తయారు చేయటం జరిగింది. సో ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్తున్నట్టు ఈ 10,000 రూపాయల మోసాన్ని మనం ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టాలి. ఎక్కడెక్కడ ఈరోజు చివరి రోజు అనుకుంటున్న సంబరాలు జరుగుతున్నాయో అక్కడికి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకుల చొక్కా పట్టుకొని మా డ్వాక్రా రుణమాఫీ ఎప్పుడు చేస్తారో ఆ రోజు గ్రామాల్లోకి రండి, అంతవరకు వస్తే చెప్పులతో చీపుర్లతో స్వాగతం పలుకుతామని తరిమి కొట్టమని కోరుకుంటున్నాను. ఈరోజు నగిరి నియోజకవర్గంలో అడ్రస్ లేని వాళ్ళు, పగటి వేషగాళ్ళు, కనీసం ఇన్ఛార్జ్ స్థాయి కూడా లేని వాళ్ళు వచ్చి వాళ్ళ ఫోటోలు స్వీట్ బాక్సుల మీద వేసుకొని, వాళ్ళ బ్యాగుల మీద ఫోటోలు వేసుకొని చీరలు పంచుతూ ఒకే చోట మహిళలు దొరికారు కాబట్టి వాళ్ళని తాయిలాలతో మోసం చేయాలన్న ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు మీరు చూస్తే 2009 ఎన్నికలకు వచ్చినప్పుడు నేను చేసిన అభివృద్ధి కార్యక్రమం చూసి నాకు ఓటేయండి అని చెప్పాడే కానీ కొత్తగా హామీలేవి ఇవ్వలేదు. కేంద్రం నుంచి సోనియా గాంధీనో ఇంకెవరినో పిలిచి ప్రచారం చేయలేదు. కానీ చంద్రబాబు నాయుడు ఈ 5 ఏళ్ల కాలంలో ప్రజలకు కానీ, మహిళలకు కానీ, విద్యార్థులకు కానీ ఏమీ చేయలేదు. కాబట్టి ఈరోజు ఈ విధంగా చివరి నిమిషంలో 3 పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇచ్చేస్తే అవి నిజమని నమ్మి విలేజెస్లో ఉన్న మహిళలు అమాయకులు కాబట్టి మళ్ళీ మోసపై మనకి ఓటేస్తారని చేసినప్పుడు ఖచ్చితంగా దానికి పోటీగా అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నవాళ్ళు చెప్పాల్సిన బాధ్యత ఉంది. అదంతా మోసం, అదంతా హంబక్, ఇది ఎలక్షన్ స్టంటు. ఈరోజు అన్నీ మీరు చూస్తే స్పెషల్ స్టేటస్ అవసరం లేదు, స్పెషల్ ప్యాకేజ్ గొప్ప అన్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇదే అసెంబ్లీలో మా వాళ్ళందరూ కూడా నల్ల చొక్కాలు వేసుకొని మరి పోరాడిన రోజు అలా నల్ల చొక్కాలు వేసుకొని అసెంబ్లీకి రాకూడదని చెప్పిన స్పీకర్ గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నల్ల చొక్కాలు వేసుకుంటే ఆయన కూడా ఒక బ్యాడ్జ్ నల్లది పెట్టుకుని ఈరోజు పేపర్లో వాళ్ళు ఏదో ఈ రాష్ట్రం కోసం చేసినట్టు చూపించుకుంటుంటే అందరు నవ్వుకుంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి 47 వయసులో ఆయన ఎన్నో రకంగా విజన్ ఉన్న విధంగా మరి ముందు జరిగేటివన్నీ కూడా చెప్పుతుంటే పట్టించుకొని చంద్రబాబు నాయుడు 40 ఏళ్ల అనుభవం ఉందని గొప్పగా చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఈరోజు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి అడుగులో అడుగు వేసుకుంటూ కాపీ కొడుతున్నాడు. అందుకే మేము అంటున్నాం, ఆత్రపు పెళ్లి కొడుకు అత్తమెడలో తాలి కట్టాడంట. అట్లా ఏం చేయాలో అర్థం కాకుండా ఏదేదో చేస్తూ నవరత్నాలను కూడా దొంగిలించే ప్రయత్నంలో పడ్డాడు. మరి మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు 2,000 పెన్షన్ ఇస్తాను మేము అధికారంలోకి వస్తే అంటే అసలు బడ్జెట్లో లేదు, ఆయనకేం తెలుసు అసలు బడ్జెట్ గురించి అన్నాడు. మరి ఈరోజు నువ్వు ఎలా ఇస్తున్నావు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర చేసిన తర్వాత, ప్రజల నాడి తెలుసుకున్న తర్వాత నీకు పిచ్చెక్కి ఈరోజు ఏం చేయాలో తెలియక ఈ 2,000 రూపాయలు చేతిలో పెట్టి డైరెక్ట్గా ఓట్లు కొనే కార్యక్రమం చేస్తుంది. నిజం కాదా చంద్రబాబు నాయుడు అని నేను అడుగుతున్నాను. అర్హులైన ఎంతోమందిని, ఎన్నో లక్షల మందిని ఈరోజు పెన్షన్ ఇవ్వకుండా కోతబెట్టి ఇంటికి ఒక పెన్షన్ అని చెప్పి ఎంతమంది పెన్షన్దారులను నువ్వు మోసం చేసావో కళ్ళారా మేమందరం కూడా చూస్తున్నాం. నీకు తెలీదా అని అడుగుతున్నా. ఒక ఇంట్లో 3 ఉంటారు, ఒకరు విడో ఉంటారు, ఒకరు వికలాంగులు ఉంటారు, ఒకరు ముసిలోళ్ళు ఉంటారు. నువ్వు ఒకటే ఇస్తే ఆ 3 కడుపులు ఎలా నిండుతాయి? నీ ఇంట్లో నీ భార్య, నీ కొడుకు, నీ కోడలు అందరూ సుఖంగా ఉండాలి. ప్రజల డబ్బులో హయత్ హోటల్లో ఉంటారు, ప్రజల డబ్బులతో మీ ఇల్లు కట్టుకొని దానికి సెక్యూరిటీ నుంచి, కరెంటు నుంచి, దానికి ఫోన్ బిల్ నుంచి అన్నీ కట్టుకుంటారు. కానీ ప్రజలు పేదవాళ్ళకి మాత్రం ఇంట్లో 2 పింఛన్లు 3 పింఛన్లు ఇవ్వాలంటే మీకు ప్రాణం గిలగిలా కొట్టుకుంటుంది. సో ఏది చేయకుండా ప్రజల్ని మోసం చేశారు. కాబట్టి ఈ ఎన్నికల ముందు ఈ పగటి వేషగాళ్ళలాగా నువ్వు డ్రామా ఆడుతున్నావు అన్న విషయం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఖచ్చితంగా 2004లో నిన్ను నీ మంత్రుల్ని ఎలా తరిమి కొట్టారో 2019లో కూడా అలాగే ప్రజలు నిన్ను తరిమి కొడతారని కూడా తెలియజేసుకుంటున్నా.